Hi everyone, welcome to our channel Learn with Shannu. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్ సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్స్ కోసం అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో A2, A3, B2, C2 అని కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. అండ్ దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి A2 మెడికల్ స్టాండర్డ్ ఒకసారి చూద్దాం. సో A2 మెడికల్ స్టాండర్డ్లో మనకి ఏ పోస్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మీకు చెప్తాను. A2 మెడికల్ స్టాండర్డ్లో మనకున్న పోస్ట్స్ ఏంటంటే స్టేషన్ మాస్టర్ పోస్ట్‌కి ఉంది. అండ్ నెక్స్ట్ గూడ్స్ గార్డ్ పోస్ట్‌కి ఉంది. సో ఈ 2 పోస్టులకి మనకి A2 మెడికల్ స్టాండర్డ్స్ అనేది మెన్షన్ చేశారు నోటిఫికేషన్‌లో. అండ్ నెక్స్ట్ A2 మెడికల్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ డిస్టెన్స్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్ అండ్ నో ఫాగింగ్ టెస్ట్. సో డిస్టెన్స్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్. సో వితౌట్ గ్లాసెస్ అంటే మనకి స్పెట్స్ అయితే ఉండకూడదు A2 మెడికల్ స్టాండర్డ్స్‌లో. సో మనకి స్టేషన్ మాస్టర్ పోస్ట్‌కి, గూడ్స్ గార్డ్ పోస్ట్‌కి అయితే మనకి స్పెట్స్ అనేది ఉండకూడదు. స్పెట్స్ ఉంటే A2 మెడికల్ స్టాండర్డ్స్ కిందకి రారు. ఓకే. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ విజన్ 6/9 అంటే ఏంటో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీకు చార్ట్ కనిపిస్తుంది కదా! ఈ చార్ట్ మనం 6 మీటర్ డిస్టెన్స్‌లో ఉండి ఈ చార్ట్ అయితే చదవాల్సి ఉంటది. సో దీంట్లో మనకి 6/9 అని మెన్షన్ చేశారు కదా నోటిఫికేషన్‌లో. సో మనం 6 మీటర్ డిస్టెన్స్‌తో ఉండి ఇక్కడ 9 అనే నంబర్ ఉంది కదా! సో దీనికి సంబంధించిన లెటర్స్ అనేవి మనం చదవాల్సి ఉంటది. అప్పుడు మన ఐ విజన్ అనేది 6/9 అనేది ఉన్నట్టు. ఓకే. సో ఒకవేళ మనం ఈ 8థ్ లెటర్ వరకే మనం చదివామనుకోండి. 8 నంబర్ అనే ఉన్న లెటర్స్ మాత్రమే చదివితే మనకి విజన్ అనేది 6/8 ఉన్నట్టు. సో ఇట్లా మనం ఈ 9 నంబర్ దగ్గర ఏ లెటర్స్ అయితే ఉన్నాయో ఈ లెటర్స్ అయితే మనం చదవాలి. సో అప్పుడే మనం ఆ A2 స్టాండర్డ్స్ అయితే మీట్ అయినట్టు. ఓకే. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా 6/9 విజన్ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ ఫాగింగ్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. సో ఫాగింగ్ టెస్ట్ అంటే ఏంటో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దీన్ని ఫాగింగ్ టెస్ట్ అంటారనమాట. ఫాగింగ్ టెస్ట్ అంటే మనకి ఒక లెన్స్ అనేది పెడతారు. సో ఇట్లా ఒక స్పెట్స్ ఉంటాయి స్పెషల్‌గా. ఆల్రెడీ సైట్ ఎవరికైతే ఉందో ఆల్మోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ చేసుకొని ఉంటారు. సో ఫాగింగ్ టెస్ట్ అంటే మనకి ఇట్లాంటి స్పెట్స్ ఉంటాయి. సో ఒక ఐ అనేది కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తారనమాట. అంటే కంప్లీట్‌గా డార్క్ లెన్స్ అనేది ఒక ఐకి పెడతారు. సో మనం సెకండ్ ఐతో మనం ఆ లెటర్స్ అనేవి చదవాల్సి ఉంటది. ఒక చార్ట్ ఇందాక చూపించిన చార్ట్ లాంటిది ఒకటుంటుంది. సో ఆ చార్ట్‌లోని లెటర్స్ అయితే మనం చదవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐ గూడా మనకి క్లోజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ఐ ఏదైతే ఉందో ఆ సెకండ్ ఐతో మనం ఆ లెటర్స్ గూడా చదవాల్సి ఉంటది. అట్లా 2 ఐస్ మనకి చెకింగ్ అయితే జరుగుతుంది. సో ఇదే ఫాగింగ్ టెస్ట్ అంటే. సో మనకి A2 మెడికల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో ఈ ఫాగింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. సో నో ఫాగింగ్ టెస్ట్ అని ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. సో ఫస్ట్ మనం నియర్ విజన్ అంటే ఏంటో చూద్దాం. నియర్ విజన్ వచ్చేసి 0.6 ఉండాలని అయితే మెన్షన్ చేశారు. 0.6 అండ్ నెక్స్ట్ మనం వితౌట్ గ్లాసెస్ అయితే మనం చదవాల్సి ఉంటది. సో ఆ నియర్ విజన్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నియర్ విజన్ అంటే మనకి ఒక బుక్ అయితే ఇస్తారు. ఒక బుక్ గాని, ఒక పేపర్ గాని ఇస్తారు. సో ఆ పేపర్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఆ బుక్ ఒకవేళ బుక్ ఇచ్చినట్టయితే మనకి ఆ బుక్‌లో ఇట్లా కొన్ని సెంటెన్స్ అయితే ఉంటుంది. సో మనం చేతిలో బుక్ పట్టుకున్నప్పుడు మన ఐ నుంచి బుక్‌కి డిస్టెన్స్ అనేది 25 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఓకే. సో 25 సెంటీమీటర్స్ డిస్టెన్స్‌లో మనం ఈ లెటర్స్ అయితే చదవాల్సి ఉంటది. దీంట్లో మనకి 0.6 అని అయితే మెన్షన్ చేశారు కదా! సో నియర్ విజన్ అనేది. సో నియర్ విజన్ 0.6 అంటే మనకి ఇక్కడ N6 అని కనిపిస్తుంది కదా! సో ఈ లెటర్స్ అయితే మనం చదవాల్సి ఉంటది. సో ఇది 0.6 నియర్ విజన్ స్టాండర్డ్స్ కిందకైతే వస్తుంది. మనం ఈ లెటర్స్ చదివినట్టయితే. నెక్స్ట్ వచ్చేసి కలర్ విజన్ టెస్ట్ అని అడుగుతున్నారు. సో కలర్ విజన్ టెస్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో మనకి కలర్స్‌గా కొన్ని నంబర్స్ అయితే అడుగుతారు. ఆ నంబర్స్ అయితే మనం చదవాలి. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. సో కలర్ విజన్ చార్ట్ అయితే ఇది. సో ఈ చార్ట్‌లో ఉన్న నంబర్స్ అయితే మనం చదవాల్సి ఉంటది. సో ఇక్కడ 12 ఉంది, 29 ఉంది, 74 ఉంది, 45 ఉంది, 73 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ మనకి నంబర్ అనేది ఇవ్వలేదు. సో ఇట్లా నంబర్స్ ఇవ్వకపోతే మనం దానికి రూట్ కనుక్కోవాల్సి ఉంటది.
ఓకే. సో, ఎవ్రీ టైమ్ మనకి నంబర్స్ అనేవి అడగరు కలర్ విజన్‌లో. సో, కొన్ని టైమ్స్ ఏంటంటే ఇట్లా ఒక ఇమేజ్ ఇచ్చి దానికి రూట్ కనుక్కోమంటారు. సో, అది గూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా కనుక్కోలో. ఇమేజ్ ఒకసారి మీరు చూసినట్టయితే మీకిక్కడ నంబర్స్ అనేవి ఇవ్వలేదు. సో, నంబర్స్ ఇవ్వకుండా మీకొక కలర్డ్ రూట్ అయితే ఇచ్చారు. సో, ఆ రూట్ ఏంటని అడుగుతారు. సో, ఆ రూట్ ఏంటనేది మీరు వాళ్ళకి చూపించాల్సుంటది. సో, ఈ ఇమేజ్‌లో రూట్ ఎట్లా ఉందంటే, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి, సో, ఇట్లా మనకి రూట్ అయితే వస్తుంది. సో, మీకు ఈ ఇమేజ్‌లో కనిపిస్తుంది కదా! రూట్ ఎట్లా ఉందో. సో, ఇట్లా మీరు రూట్ అయితే వాళ్ళకి చూపించాల్సుంటది. ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్. ఓకే. సో, ఇట్లా గూడా అడుగుతారు. ఎవ్రీ టైమ్ మనకి నంబర్స్ అయితే అడగరు కలర్ విజన్‌లో. నెక్స్ట్ వచ్చేసి బైనోక్యులర్ విజన్స్. బైనోక్యులర్ విజన్ అంటే మనకి 2 ఐస్ నుంచి ఒకటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జరగాలనమాట. సో, ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసినట్టయితే మనకి 2 ఐస్ నుంచి వచ్చే ఇమేజ్ అనేది ఒకటే ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జరగాలి. సో, ఒక ఐ వచ్చేసి ఇంకొక ఇమేజ్, ఇంకొక ఐ వచ్చేసి ఇంకొక ఇమేజ్ అయితే ప్రాసెసింగ్ జరగకూడదు. సో, అట్లా డిఫరెంట్ ఇమేజెస్ కనుక 2 ఐస్ ప్రాసెసింగ్ జరిగినట్టయితే దాన్ని స్క్వింట్ ఐస్ అంటారనమాట. స్క్వింట్ ఐస్ అంటే మనకి మెల్లకన్ను అంటారు కదా! సో, దాన్ని స్క్వింట్ ఐస్ అంటారు. సో, బైనోక్యులర్ విజన్ అంటే మనకి ఒక ఇమేజ్ ప్లేస్ చేసినట్టయితే 2 ఐస్ నుంచి వచ్చే ఇమేజ్ అనేది ఒకటే ఇమేజ్ ఫార్మ్ చేయాలి. ఓకే. డిఫరెంట్ ఇమేజెస్ ఫార్మ్ చేయకూడదు. ఒకటే ఇమేజ్ ఫార్మ్ చేస్తే దాన్ని బైనోక్యులర్ విజన్ అయితే అంటారు. ఓకే. సో, ఇది బైనోక్యులర్ విజన్ అంటే మనకు బైనోక్యులర్ విజన్ ఉందా లేదా అనేది ఈ ఇన్‌స్ట్రుమెంట్‌తో అయితే చెక్ చేస్తారు. అండ్ మనం ఇంట్లో గూడా చెక్ చేసుకోవచ్చు. బైనోక్యులర్ విజన్ ఉందో లేదో. సో, దాని మీద ఒకసారి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందో, ఎట్లా చెక్ చేసుకోవాలో. మనం ఇంట్లో బైనోక్యులర్ విజన్ అనేది ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో, మన ఎదురుగా ఒక పెన్సిల్ గాని, పెన్ గాని ప్లేస్ చేసి ఆర్మ్స్ లెంత్ నుంచి మనం ఫోర్‌హెడ్‌కి క్లోజర్‌గా తీసుకొచ్చినప్పుడు మనకి ఈ పెన్సిల్ ఇమేజ్ అనేది 2 ఐస్ నుంచి ఒకటే ఇమేజ్ అనేది ప్రాసెసింగ్ చేయాలి. ఓకే. సో, ఆ పెన్సిల్ ఇమేజ్ మాత్రమే మన ఐస్ అనేది ప్రాసెసింగ్ చేయాలి. 2 ఐస్ కూడా. సో, దాన్ని మనం బైనోక్యులర్ విజన్ అని అయితే అంటారు. సో, బైనోక్యులర్ విజన్ అనేది మీరు ఇంట్లో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. నైట్ విజన్. సో, ఈ నైట్ విజన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు. నైట్ విజన్ అంటే మనకొక డార్క్ రూమ్‌కైతే తీసుకొని వెళ్తారు. సో, ఆ డార్క్ రూమ్‌లో కొన్ని కలర్డ్ లైట్స్ అయితే వేస్తారు. సో, ఆ లైట్ ఏ కలర్ ఉన్నదన్నది మనం వాళ్ళకి చెప్పాల్సుంటది. ఓకే. సో, ఈ ఇమేజ్‌లో మనకి రెడ్ కలర్ ఉంది, యెల్లో కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. అండ్ మళ్ళీ రెడ్ కలర్ అయితే డిస్‌ప్లే చేశారు. సో, మనకి కలర్స్ అనేవి కొన్నిసార్లు చాలా బ్రైట్‌గా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు బ్రైట్‌నెస్ అయితే తగ్గించి కూడా మనకి ఈ కలర్డ్ లైట్స్ అనేవి డిస్‌ప్లే చేస్తారు. సో, బ్రైట్‌నెస్ ఎట్లా ఉన్నా కూడా మీరు ఈ కలర్స్ అయితే వాళ్ళకి చెప్పాల్సుంటది. సో, ఈ నైట్ విజన్‌లో మళ్ళీ మనకి ఇంకొక చార్ట్ అయితే ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇట్లా కొన్ని షేడెడ్ లెటర్స్ గాని, నంబర్స్ గాని డిస్‌ప్లే చేస్తారు చార్ట్‌లో. సో, మీరు ఈ లెటర్స్ గాని, నంబర్స్ గాని చదవాల్సుంటది. సో, నైట్ విజన్‌లో ఇదొక టెస్ట్ అనమాట. అండ్ సో, మనకి నైట్ విజన్ ఎందుకు అడుగుతారంటే, స్టేషన్ మాస్టర్ పోస్ట్‌కి అండ్ గూడ్స్ గార్డ్ పోస్ట్‌కి మనం నైట్ టైమ్ వర్క్ చేయాల్సి ఉంటది కాబట్టి, వాళ్ళకి నైట్ విజన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. సో, దానికోసమే మనకి నైట్ విజన్ అయితే అడుగుతున్నారు. సో, ఇట్లాంటి డిమ్ లైట్ ఉన్న ప్లేసెస్‌లో కొన్నిసార్లు మనం వర్క్ డ్యూటీస్ అయితే చేయాల్సుంటది. సో, దీనికోసమే మనకి నైట్ విజన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మయోపిక్ విజన్. సో, ఈ మయోపిక్ విజన్ అంటే మనకి డిస్టెన్స్ విజన్ లానే ఒక చార్ట్ అయితే ఇస్తారు. సో, ఆ చార్ట్‌లోని లెటర్స్ అయితే మనం చదవాల్సుంటది. సో, అది కూడా మీకిప్పుడు చూపిస్తాను. మయోపిక్ విజన్ అంటే ఏంటో. సో, ఇది మనకి మయోపిక్ విజన్ టెస్ట్ చార్ట్ అనమాట. సో, ఈ చార్ట్‌లో ఉన్న నంబర్స్ అయితే మనం చదవాల్సుంటది. ఓకే. సో, ఇది మయోపిక్ విజన్ టెస్ట్ అంటే. సేమ్ డిస్టెన్స్ విజన్ లానే మనకొక చార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ చార్ట్‌లోని లెటర్స్ అయితే మనం చదవాల్సుంటది. సో, ఇప్పుడు మీకు కంప్లీట్‌గా అర్థమైందనుకుంటున్నాను. డిస్టెన్స్ విజన్ అంటే ఏంటి? నియర్ విజన్ అంటే ఏంటి? బైనోక్యులర్ విజన్ అంటే ఏంటి? మయోపిక్ విజన్ అంటే ఏంటని. సో, ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఏ2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏ3 మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్‌లో ఏ పోస్ట్‌కి కూడా ఇవ్వలేదు. సో, దీనికోసం అయితే నేను డిస్కస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ బీ2 మెడికల్ స్టాండర్డ్స్ ఒకసారి చూద్దాం. బీ2 మెడికల్ స్టాండర్డ్స్ ఏ ఏ పోస్టులకున్నాయో ఫస్ట్ మీకైతే చెప్తాను. మనకు బీ2 మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అంటే టీటీఈ పోస్ట్‌కుందనమాట.
సో ఈ టీటీఈ పోస్ట్‌కి బీ2 మెడికల్ స్టాండర్డ్స్ ఉంది. ఆ మెడికల్ స్టాండర్డ్ ఏంటో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మా బీ2 మెడికల్ స్టాండర్డ్స్‌లో డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9, 6/12 వితౌట్ గ్లాస్ అని అయితే మెన్షన్ చేశారు. అంటే మనకి ఇక్కడ స్పెక్స్ ఉన్న ఈ బీ2 స్టాండర్డ్స్ అయితే మీట్ అవుతాం. సో మనకి ఈ టీటీఈ పోస్ట్‌కి స్పెక్స్ ఉన్న ప్రాబ్లమ్ లేదనమాట. అండ్ నెక్స్ట్ వితౌట్ గ్లాస్ అని మెన్షన్ చేశారు. సో మనకి గ్లాసెస్ లేకపోయినా మనం ఎలిజిబుల్ అవుతాం. సో అది ఆల్రెడీ మెడికల్లీ ఫిట్ కాబట్టి గ్లాసెస్ లేకపోతే సో దానికోసం అయితే నేను డిస్కస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్సీడ్ 4D. సో ఈ పవర్ ఆఫ్ లెన్స్ 4D అని ఇచ్చారు. షుడ్ నాట్ ఎక్సీడ్ 4D. అంటే మనకి ఐసైట్ పవర్ వచ్చేసి 4 నంబర్ కన్నా ఎక్కువ ఉండకూడదనమాట. ఓకే. సో మనకి పవర్ వచ్చేసి +4, -4, పాజిటివ్ పవర్, నెగెటివ్ పవర్ అని పిలుస్తారు కదా! సో ఇట్లా మనకి పాజిటివ్ పవర్ గాని, నెగెటివ్ పవర్ గాని 4 నంబర్ కన్నా ఎక్కువైతే ఉండకూడదు. సో 4D అంటే డి అంటే డయాప్టర్స్ అనమాట. సో మనకి ఐసైట్ పవర్ వచ్చేసి డయాప్టర్స్‌లో అయితే మెజర్ చేస్తారు. సో మనకి ఈ 4D అంటే 4 నంబర్ కన్నా ఎక్కువ ఎవరికైతే సైట్ ఉందో వాళ్ళు మళ్ళీ ఈ బీ2 స్టాండర్డ్స్‌కి అయితే రారు. సో మనకి ఐసైట్ పవర్ అనేది 4 గాని 4 కన్నా తక్కువైతే ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ నియర్ విజన్ కోసం మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో బైనోక్యులర్ విజన్, సో ఫీల్డ్ ఆఫ్ విజన్ అని ఇచ్చారు. అంటే బైనోక్యులర్ విజన్ అనమాట. సో దీనికోసం కూడా మీకు ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మనకి బీ2 స్టాండర్డ్స్‌కి అయితే టీటీఈ పోస్ట్ అనేది ఉంది. సో ఈ స్టాండర్డ్స్ ఎవరైతే మీట్ అవుతున్నారో వాళ్ళు టీటీఈ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ సీ2. మనకి సీ2 ఏ ఏ పోస్టులకు ఉన్నాయంటే సీనియర్ క్లర్క్ పోస్ట్‌కి ఉంది. అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్‌కి ఉంది. సో ఈ 2 పోస్టులకి మనకి సీ2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ సీ2 మెడికల్ స్టాండర్డ్స్‌లో మనకి డిస్టెన్స్ విజన్ 6/12 అనేది ఉంది. నిల్ వితౌట్ గ్లాసెస్. సో మనకి దీంట్లో కూడా స్పెక్స్ ఉన్న ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ నియర్ విజన్ 0.6. సో యాస్ ఇట్ ఈజ్ సేమ్ స్టాండర్డ్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లాసిక్ సర్జరీస్. సో లాసిక్ సర్జరీస్ అంటే మనకి ఐ కరెక్షన్స్ ఎవరైతే చేసుకున్నారో సో వాళ్ళు లాసిక్ సర్జరీ చేసుకున్నట్టనమాట. ఓకే. సో దానికోసం మనకి సెపరేట్‌గా కొన్ని నోట్ పాయింట్స్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్‌లో. సో ఆ నోట్ పాయింట్స్ అయితే మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మనకి మెడికల్ ఫిట్‌నెస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హావ్ డన్ లాసిక్ సర్జరీ. సో ఐ సర్జరీస్ కోసం అయితే మనకి చెప్తున్నారు. డిస్క్రిప్షన్‌లో క్యాండిడేట్స్ హూ హావ్ అండర్గోన్ లాసిక్ సర్జరీ మెడికల్ ఎగ్జామినేషన్ కేటగిరీ. సో ఇక్కడ ఏ1, ఏ2, ఏ3 మెడికల్ స్టాండర్డ్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే మనకి ఏ1, ఏ2, ఏ3 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్టులకైతే ఉన్నాయో లాసిక్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు అన్‌ఫిట్ అనమాట. మెడికల్లీ అన్‌ఫిట్ వాళ్ళు. ఓకే. సో ఈ లాసిక్ సర్జరీస్ ఎవరైతే చేసుకున్నారో ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్టులకి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు బీ1, బీ2లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేశారు. సో బీ1, బీ2లో మనకి ఫిట్ అని అయితే మెన్షన్ చేశారు ఫస్ట్. సో ఇది ఎప్పుడు ఫిట్ అవుతారంటే ఈ బీ1, బీ2 మెడికల్ స్టాండర్డ్స్‌కి మీరు ఎప్పుడు ఫిట్ అవుతారంటే కొన్ని ఇక్కడ మనకి కొన్ని నోట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ నోట్ పాయింట్స్ కనుక మనం మీట్ అయినట్టు అయితేనే ఈ బీ1, బీ2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో అందులో ఫస్ట్ నోట్ పాయింట్ వచ్చేసి లాసిక్ సర్జరీ చేసుకున్న తర్వాత నో కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు లాసిక్ సర్జరీ. అంటే మనకి లాసిక్ సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు. అంటే ఎలాంటి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి ఈ సర్జరీ అయిన తర్వాత ఉండకూడదనమాట. సో అట్లా కాంప్లికేషన్స్ ఉంటే మళ్ళీ మీరు అన్‌ఫిట్ కిందకే వస్తారు. ఓకే. సో మనకి బీ1, బీ2 మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకి టీటీఈ పోస్ట్‌కి అయితే ఉంది. సో దానికోసమే ఈ మెడికల్ స్టాండర్డ్స్ మీకు చెప్తున్నాను. సో కొంచెం కేర్‌ఫుల్‌గా వినండి అది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ లాసిక్ సర్జరీ షుడ్ బి అట్‌లీస్ట్ ఆఫ్ 1 ఇయర్ డ్యూరేషన్. అంటే మనం లాసిక్ సర్జరీ చేయించుకొని అట్‌లీస్ట్ 1 ఇయర్ అయినా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే. సో అప్పుడే మనం ఈ బీ2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్‌కి మనం లాసిక్ సర్జరీ చేయించుకున్న ఎలిజిబుల్ అవుతాం. ఓకే. ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అండ్ ది సేమ్ షుడ్ బి సబ్‌స్టెయిన్డ్ విత్ ఏ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్పెషలిస్ట్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ వేర్ సర్జరీ వాస్ పెర్ఫార్మ్డ్. అంటే మీరు ఏ హాస్పిటల్‌లో అయితే సర్జరీ చేయించుకున్నారో ఆ హాస్పిటల్ నుంచి మీకు ఈ లాసిక్ సర్జరీ మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకే. సో మీరు 1 ఇయర్ కంప్లీట్ అయ్యి ఉండాలి లాసిక్ సర్జరీ చేయించుకొని.
అండ్ దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఆ హాస్పిటల్ నుంచి అయితే మీ దగ్గర ఉండాలి. ఓకే. సో, అందుకే సెకండ్ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి రెసిడ్యుయల్ కార్నియల్ థిక్‌నెస్ పోస్ట్ లాసిక్ సర్జరీ షుడ్ నాట్ బి లెస్ థాన్ 425 మైక్రాన్స్ ఆన్ పాకీమీటర్. సో, మనకి ఈ రెసిడ్యుయల్ కార్నియల్ థిక్‌నెస్ అనేది సర్జరీ అయిన తర్వాత 425 మైక్రాన్స్ కన్నా తక్కువైతే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విజువల్ యాక్యుసిటీ యాజ్ పర్ పారా 512 ఆఫ్ ఐఆర్ఎంఎం వాల్యూమ్ 1 థర్డ్ ఎడిషన్ 2000. మనకి విజువల్ యాక్యుసిటీ అంటే ఏంటంటే మనకి ఐ విజన్ అనేది ఎంత క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే. సో, ఐ విజన్ అనేది అంత క్లియర్‌గా కనిపిస్తుంది. అంత యాక్యురసీతో మనం ఆ లెటర్స్ అనేవి చదువుతున్నాం అనేది విజువల్ యాక్యుసిటీ అనమాట. సో, విజువల్ యాక్యుసిటీ స్టాండర్డ్స్ అయితే మీరు మీట్ అవ్వాల్సి ఉంటది. ఐ సర్జరీస్ ఎవరైతే చేసుకున్నారో. అండ్ నెక్స్ట్ ఫండస్ షుడ్ బి నార్మల్. మనకి ఫండస్ అంటే ఐ లోపల కొన్ని ఇన్నర్ లేయర్స్ అయితే ఉంటాయి. సో, ఆ ఇన్నర్ లేయర్స్‌ని ఫండస్ అని పిలుస్తాం అనమాట. సో, ఈ ఫండస్ నుంచి మళ్ళీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు. అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకి సర్జరీస్ అయిన తర్వాత ఐ రెడ్‌నెస్ అవ్వడం, లేకపోతే ఐస్ మనకి దురద పట్టడం, ఓకే. ఐ ఇచ్చింగ్ అండ్ నెక్స్ట్ ఐ నుంచి వాటర్ కారడం లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి కదా! సో, అట్లాంటి కాంప్లికేషన్స్ అయితే ఈ లాసిక్ సర్జరీ అయిన తర్వాత మనకి ఉండకూడదనమాట. ఓకే. సో, అది ఫండస్ షుడ్ బి నార్మల్ అంటే. అండ్ నెక్స్ట్ నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఐ డిసీజ్. సో, మళ్ళీ మనకి ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే సో, మీరు ఏ1, ఏ2, ఏ3 మెడికల్ స్టాండర్డ్స్‌కి ఐ సర్జరీస్ అంటే ఐ కరెక్షన్ చేసుకున్నా మీరు అన్‌ఫిట్. ఎందుకు అన్‌ఫిట్ అంటే వాళ్ళు ఐ సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళకి సైట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. సో, దానికోసమే మనకి ఈ ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏ1, ఏ2, ఏ3 ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో లాసిక్ సర్జరీ చేసుకున్నా కూడా అన్‌ఫిట్ కింద అయితే డిక్లేర్ చేస్తున్నారనమాట. సో, అదే ఇక్కడైతే మెన్షన్ చేశారు. నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఐ డిసీజ్. అంటే మనకి ఐ సర్జరీస్ చేసుకున్న తర్వాత కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండకూడదు. ఓకే. సో, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసినట్టయితే మళ్ళీ మీరు అన్‌ఫిట్ కిందకైతే వస్తారు. ఐ సర్జరీ చేయించుకున్నా. ఓకే. సో, ఈ 6 నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బీ1, బీ2 మెడికల్ స్టాండర్డ్స్ ఆన్ పోస్ట్‌కి. ఒకసారి మీరు కూడా ఈ నోట్ పాయింట్స్ అయితే చదవండి. ఓకే. అండ్ నెక్స్ట్ సి1, సి2. సో, సి1, సి2 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్ట్‌కి అయితే ఉన్నాయో మళ్ళీ మనకి కండిషన్స్ అయితే ఏం లేవు. డైరెక్ట్ మీరు ఫిట్ అని అయితే డిక్లేర్ చేస్తారు. ఓకే. సో, మనకు బీ1, బీ2లో ఉన్న మెడికల్ స్టాండర్డ్ పోస్ట్‌కి ఇన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు కదా! సో, సి1, సి2కి ఇట్లాంటి స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ మీరు లాసిక్ సర్జరీ చేయించుకున్నా కూడా ఫిట్ అని అయితే డిక్లేర్ చేస్తారు. ఓకే. సో, సి1, సి2 మెడికల్ స్టాండర్డ్స్ ఏ పోస్ట్‌కి ఉన్నాయి మనకి? సో, జూనియర్ అకౌంటెంట్ పోస్ట్‌కుంది. అండ్ నెక్స్ట్ సీనియర్ క్లర్క్ పోస్ట్‌కైతే ఉంది. ఓకే. సో, ఈ 2 పోస్ట్‌లకి మనకి సి2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. సో, దీన్ని బట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే మీరిచ్చుకోండి. ఓకే. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా వచ్చేసి మీకు మెడికల్ స్టాండర్డ్స్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకొని తర్వాత మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి అప్లికేషన్‌లో. ఓకే. సో, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ మెడికల్ స్టాండర్డ్స్ కోసం. హోప్ మీకు అర్థమైందనుకుంటాను. అండ్ నెక్స్ట్ మన వీడియోలో పోస్ట్ ప్రిఫరెన్స్‌కి అండ్ జోన్ సెలక్షన్‌కి మీకు ఇంపార్టెంట్ క్రైటీరియాస్ అయితే మెన్షన్ చేస్తాను. సో, మీరు ఆ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ బేస్ చేసుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ జోన్ సెలక్షన్ అయితే చేసుకోండి. ఓకే. సో, నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఏంటో. ఓకే. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Please like, share and subscribe our channel for more competitive exam videos. Thank you all.